అప్పుడు ధనవంతుడు వెంటనే, స్వామీజీ, మీ బట్టలు సర్దుకోండి, నేను ధర్మశాలలో మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని అన్నాడు. అప్పుడు స్వామీజీ, అయ్యా, నేను చెప్పవలసిన కథలు ఇంకా కొన్ని రోజులు మిగిలి ఉన్నాయి, నన్ను ఇక్కడే ఉండనివ్వండి అని అన్నాడు. అందుకు ఆ ధనవంతుడు పట్టుబట్టి, లేదు స్వామి, మీరు వెంటనే ఇక్కడి నుండి బయలుదేరాలి, నేను ఇక్కడ వేరేవారిని అతిథికి వసతి కల్పించాలి అని అన్నాడు. ఇంతలో మాతా లక్ష్మి వచ్చి ధనవంతుడితో, మీరు కొంత సమయం బయటకు వెళ్ళాలి, నేను ఆ స్వామీజీతో మాట్లాడతాను అని చెప్పింది. మాతా లక్ష్మి విష్ణువుతో, ప్రభూ, చూసారా, ధనం మీద ఆసక్తి భక్తులలో ఎలా ఉన్నరో, ఇప్పుడు మీరు అంగీకరించాలి అని చెప్పింది. అప్పుడు విష్ణువు, అవును దేవి లక్ష్మి, మీకు ప్రభావం ఉంది, కాని దేవి వైకుంఠాన్ని వదిలి సాధువుగా ఇక్కడి వచ్చాను, మీరు వృద్ధురాలి రూపంలో ఇక్కడికి వచ్చారు, మరి నేను వైకుంఠానికి వెళుతున్నాను, మీరు ఇక్కడే ఉంటారా అని శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్లిపోయారు. కాబట్టి ఒక సాధువు భగవంతుని గురించి కథలు ఎక్కడ చెప్పినా లక్ష్మి ఖచ్చితంగా అక్కడికి వస్తుంది అని మనము తెలుసుకోవాలి. శ్రీ మహావిష్ణువు వెళ్లిపోయిన తర్వాత గ్రామస్తులందరూ ధనవంతుడి ఇంట్లో పెద్ద సంఖ్యలో అందరూ ఆ వృద్ధురాలిని అందరూ మా తమ ఇంటికి తిరిగి రావాలని ఒకరి తరువాత ఒకరు కోరుకున్నారు. అప్పుడు వృద్ధురాలు ధనవంతుడితో మరియు ఇతర గ్రామస్తులతో, నేను కూడా ఇక్కడి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడ నారాయణుడి కథలు, పూజలు ఉంటాయో ధనం ఉండగలదు, కాని మీరు నా మాటతో ఆ స్వామి పంపించేశారు, కావున నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి వెళ్లిపోయింది. మిత్రులారా, దేవుడు నివసించే చోటనే లక్ష్మి కూడా నివసిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. లక్ష్మీదేవిని మాత్రమే వెంబడించేవారు ఏమీ సాధించలేరు. లక్ష్మీదేవి ఒంటరిగా సందర్శించే చోట ఆమె తన గుడ్లగుబను స్వారీ చేస్తుంది, ఇది దుష్ట తెలివికి చిహ్నం. అయితే ఆమె తన భర్త నారాయణుడితో వెళ్లినప్పుడు ఆమె జ్ఞానం మరియు జ్ఞానానికి చిహ్నం అయిన గరుడుని స్వారీ చేస్తుంది. కాబట్టి గరుడ తెలివితేటలు జ్ఞానానికి చిహ్నం. నిజమైన హృదయంతో మన భక్తి మరియు విధులను నిర్వర్తించడం మంచిదని మనం ఎల్లప్పుడూ అర్థం చేసుకోవాలి. గుర్తుంచుకోండి, నిజమైన హృదయంతో దేవుని వైపు కదిలే వారికి మాత్రమే లక్ష్మి మనకు లభిస్తుంది. ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మా ఛానల్కు